దేశంలోని రైతులకు మరో 5 సంవత్సరాల పాటు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులకు పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం రానున్న 5 సంవత్సరాలకు గాను 3.15 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ పీఎం కిసాన్ పథకం పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక రైతులకు మరో 5 సంవత్సరాల పాటు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇక కోట్లాది మంది రైతులకు ఈ నిర్ణయం లబ్ధి చేకూర్చుందని చెప్పారు. ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా దేశంలోని అర్హులైన రైతులకు ఏడాదికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అయితే ఒకేసారి కాకుండా 2,000 చొప్పున 3 విడతల్లో రైతుల ఖాతాలో నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేస్తున్నారు. ఇప్పటివరకు 23 విడతల్లో నిధులు జమ చేశారు. ఖరీఫ్ పంట సాగు నడుస్తున్న క్రమంలో రైతులు 24వ విడత నిధుల కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో పీఎం కిసాన్ స్కీమ్పై కేంద్రం నిర్ణయం తీసుకోవడం రైతులకు శుభవార్తగా చెప్పవచ్చు. ఇక వచ్చే 5 సంవత్సరాలలో 5,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం 5,070 కోట్లు కేటాయించింది. అలాగే ఖేలో ఇండియాకు 29,000 కోట్లు, సముద్ర మంథన్ పథకాన్ని 84,000 కోట్లు కేటాయించారు. సొరంగాల నిర్మాణం కోసం 9,779 కోట్లు కేటాయించారు.